సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా జీవిత చరిత్ర మన చివరి భాగంలోకి వచ్చాం. మనం గత భాగాల్లో చెప్పుకున్నప్పుడు 2011వ సంవత్సరంలో ఆయనకి క్యాన్సర్ డిటెక్ట్ అయిందని చెప్పుకున్నాం. అయితే క్యాన్సర్ డిటెక్ట్ అయ్యే సమయానికే అది అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళిపోయింది. డాక్టర్స్ కూడా చెప్పేశారు ఇంకా చాలా తక్కువ కాలం మాత్రమే బ్రతుకుతారని చెప్పేసి. ఇక్కడే ఒక మాట కూడా ఉంది, జిందగీ బడి హోనీ చాయే లేకిన్ లంబీ నహీ. అంటే జీవితం గొప్పగా ఉండాలి, ఎంత ఎక్కువ కాలం జీవించడం కన్నా కూడా ఉన్న జీవితాన్ని గొప్పగా జీవించడమే గొప్ప. ఇది ఆనంద్ సినిమాలో ఒక డైలాగ్. ఈ చెప్పిన డైలాగు రాజేష్ ఖన్నా కూడా గుర్తుంది. సో మెరుగైనటువంటి జీవితం చివరి కాలంలో అందరితోనూ కలిసి హాయిగా ఉండటం, ఫ్రెండ్షిప్స్, ఆ ఫ్రెండ్స్ వీళ్ళందరితో కలిసి మాట్లాడుకోవటం, దీనికి ఆయన ప్రాధాన్యత ఇవ్వటం ప్రారంభించారు. అయితే ఎవరు కూడా ప్రేయర్ అపాయింట్మెంట్ లేకుండా వచ్చేటువంటి అవకాశం లేదు. అతి సన్నిహితులైనటువంటి ఫ్రెండ్స్కి మాత్రమే ఆయన అవకాశం ఇచ్చేవాళ్ళు. తర్వాత ఆ కుటుంబ సభ్యులు కూడా ఆయనతో పాటే లాస్ట్ 2 months కూడా ఉన్నారు. డింపుల్ కపాడియా, సింపుల్ కపాడియా, రిక్కీ ఖన్నా, అక్షయ్ కుమార్, వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు వీళ్ళందరూ కూడా మరి ఆయన దగ్గరే ఉండటం ఒక విధంగా ఆయనకి చివరి క్షణాల్లో అదే ఒక ఓదార్పు అని కూడా మనం అనుకోవచ్చు. అలాగే అంజు మహేంద్ర కూడా లాస్ట్ స్టేజెస్లో ఆయనతో ఫ్రెండ్షిప్ని వదులుకోలే. చివరి రోజుల్లో కూడా ఆయనతో కలిసి ఆయనతో మాట్లాడటం, ఆయనకి స్వాతంత్రం చేకూర్చడం కూడా జరిగింది. అలాగే ఈ క్యాన్సర్ డిటెక్ట్ అయ్యే సమయానికి ముందే ఈయన షిరిడి సాయిబాబా డివోటీ కింద కూడా మారారు. షిరిడీకి తరచుగా వెళ్తూ ఉండేవారు. అలాగే 2011వ సంవత్సరంలో కూడా నవంబర్లో ఈయన షిరిడి వెళ్ళారు. బహుశా అదే ఇంకా చివరిసారి కూడా వెళ్ళటం. అక్కడ ఈయన ఒక ఫారిన్ ఇన్వెస్టర్స్తో కలిసి ఒక రిసార్ట్స్ కూడా అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి సేవా కార్యక్రమాలు ఈ రిసార్ట్స్లోనే ఏర్పాటు చేసి తనకున్న భక్తి ప్రబుద్ధుల్ని ఆయన చాటుకున్నారు. అలాగే ఆయన జీవితంలో కాశ్మీర్ అంటే కూడా చాలా ఇష్టం. ఆయన కాశ్మీర్లో వంటి లొకేషన్స్ కానీ కాశ్మీర్ అందాలను కానీ చూసి పరవశించిపోయేవాళ్ళు. కాబట్టి ఆయన ప్రతి సినిమాలో కూడా ప్రతి పాట ఏదో ఒకటి కాశ్మీర్లో షూట్ చేసేవాళ్ళు. ఆ విధంగా కాశ్మీర్తో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా ఆయన చివరి రోజుల్లో నెమరేసుకునేవాళ్ళు. ముఖ్యంగా ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఒకే ఒక జైన్ పెట్టుకునేవాళ్ళు. సాధ్యమైనందుకు రాజేష్ ఖన్నాని హ్యాపీగా ఉంచాలి, రాజేష్ ఖన్నాకి మనసుకు నచ్చినటువంటి విషయాలు చెప్పాలి, ఈ భావంతో చాలా విషయాలు ఆయనతో మాట్లాడుకునేవాళ్ళు. సో అలాంటి విషయాలు కూడా మీకు కొన్ని ప్రస్తావిస్తాను. సౌతన్ అనేటువంటి సినిమా మారిషస్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈయన ప్రత్యేకమైన ఒక బంగ్లాలో ఉన్నారు. ఆ బంగ్లాలోనే పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్కార్ట్ కూడా మారిషస్ గవర్నమెంట్ ఇచ్చింది. మారిషస్ గవర్నమెంట్ రాజేష్ ఖన్నా అంటే చాలా గౌరవం చూపించేది. ఎందుకంటే అప్పటికే హాతీ మేరా సాథీ ఇలాంటి సినిమాలు సింగపూర్, మలేషియా ఇలాంటి మారిషస్, మాల్దీవ్స్ ఇలాంటి చోట కూడా ప్రదర్శనమయ్యాయి. అలాగే రాజేష్ ఖన్నా సినిమాలు అంతకుముందు హీరోలు ఎవరో కూడా హిందీ బెల్ట్లోనే తమ సినిమాలు ఆడేవి. కానీ రాజేష్ ఖన్నా సినిమాలు వచ్చేప్పటికి ఇటు సౌత్లో కూడా ప్రవేశించాడు ఆయన. అంటే హిందీ రానిటువంటి ప్రాంతాలుగా అప్పుడు సౌత్ ప్రాంతాలను ఎక్కువగా పేర్కొనేవాడు. ముఖ్యంగా తమిళనాడు తీసుకున్నా, కర్ణాటక తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్, మలయాళంకి సంబంధించి కేరళ ఇవన్నీ కూడా ఒకప్పుడు హిందీ సినిమా అంతగా చూసేవాడు కాదు. కానీ రాజేష్ ఖన్నా ఎప్పుడైతే ఆరాధన రిలీజ్ అయిందో ఈ బెల్ట్లో కూడా ఈ సినిమాలు వెయ్యి హిందీ మార్కెట్ బాగా విస్తృతమైనటువంటి అవకాశం ఒక రాజేష్ ఖన్నాతోనే స్టార్ట్ అయింది. అలాగే రాజేష్ ఖన్నా పైజామా కుర్తా కనుక ధరిస్తే అవి బాంబే మార్కెట్లో ఎక్కడా కూడా దొరికేవో, అందరూ వెళ్ళి అది కొనేసుకునేవాళ్ళు. ఆయన కొన్ని సినిమాల్లో మ్యూజికల్ లైటర్ కూడా వాడేవాళ్ళు. ఈ లైటర్ కూడా తర్వాత కాలంలో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ మ్యూజిక్ లైటర్ ఎక్కడా కూడా దొరికేది కాదు, అందరూ వెళ్ళి కొనేసుకునేవాళ్ళు. ఆయన జీన్స్ ప్యాంటు, జీన్స్ షర్టు వేసుకుంటే అది దొరికేది కాదు, బెల్ బాటమ్ ప్యాంటు లేకపోతే సూటు వేసుకుంటే అది దొరికేది కాదు. అంటే రాజేష్ ఖన్నా ఏ ట్రెండ్ అయితే వస్తుందో ఆ ట్రెండ్ ఉన్నటువంటి బట్టలన్నీ కూడా మార్కెట్లో అయిపోయేవి. అది కూడా ఎంతకైనా స్పీడ్గా అంటే 1 or 2 daysలో. మన తెలుగులో వాణిశ్రీ చీరలని అవి విపరీతంగా అమ్ముడిపోయేవి. అంటే ఆవిడ ఏ చీర రంగు కట్టుకుంటే ఆ చీర రంగు మార్కెట్లో అమ్మేవాళ్ళు. సో అలాంటి పరిస్థితి ఆయన అక్కడ నార్త్లో క్రియేట్ చేశారు. మరి ఈయనకి తెలుగుతో కూడా అనుబంధం ఉంది. తెలుగులో ఒక సినిమాలో ఆయన ఒక గెస్ట్ అపియరెన్స్ కూడా ఇచ్చారు. ఆ సినిమా బంగారు బాబు. ఇది 1973వ సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ దర్శకత్వంలో, బిబి రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో జగపతి ఆర్ట్ మూవీస్ బ్యానర్లో వచ్చింది.
ఇందులో ఒక అతిథి పాత్రలో కూడా కనపడతారు. సినిమాలో మొట్టమొదటిగా తెలుగులో కనిపించింది ఇదే, చివరిసారి కూడా అదే. సో ఇలాంటి మధుర స్మృతులు ఎన్నో కూడా ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్తుండేవాళ్ళు. అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ మారిషస్కి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీతో అట్టే పెట్టింది. వీరికి డ్రింకింగ్ హ్యాబిట్ కూడా ఉంది కదా, మనం చెప్పుకున్నాం. రాత్రి 12 వరకు తాగిన తర్వాత ఇది భోజనం చేయాలని అనిపించింది. సరే ఎక్కడ బయట రెస్టారెంట్స్ ఉంటాయి కదా అని చెప్పి బయలుదేరితే అక్కడ 12 గంటలకి మొత్తం మారిషస్లో మొత్తం రెస్టారెంట్స్ అన్నీ కూడా క్లోజ్ అవుతాయి, ఉండవు. ఈ విషయం రాజేష్ ఖన్నాకి తెలియదు. ఆయన డ్రైవర్ మీద విసుగు చెంది చికాకు పడ్డాడు, అరిచాడు కూడా. అయితే అతను మారిషస్ అతనే, ఆయన డ్రైవర్ అనుకున్నాడు. కానీ అక్కడ ఉన్నతమైనటువంటి పోలీస్ అధికారి ఆ డ్రైవింగ్లో సీట్లో కూర్చున్నాడు. ఆయన కూడా ఎందుకు కూర్చున్నాడంటే రాజేష్ ఖన్నాకి ఒక గౌరవం. ఒక పెద్ద పోలీస్ ఆఫీసరు డ్రైవర్గా ఆయనతో పాటు వచ్చాడు. ఆ విషయం రాజేష్ ఖన్నాకి తెలియదు. ఎన్ని తిట్టినా కూడా యాక్చువల్గా అయితే పోలీస్ కేసు పెట్టచ్చు. కానీ మారిషస్ గవర్నమెంట్ మరి అతని మీద ఉన్నటువంటి గౌరవం, సూపర్ స్టార్ మీద ఉన్నటువంటి గౌరవంతో ఆయన్ని గౌరవ మర్యాదలతో మరి అక్కడి నుంచి పంపించడం జరిగింది. ఇది ఆయనకు ఉన్నటువంటి గొప్పదనం. అంటే అభిమానులు ఎలాగుంటారు అని చెప్పేసి దీన్ని బట్టి మనం చెప్పచ్చు. అలాగే నైనిటాల్లో ఆయన ఒక షూటింగ్ చేస్తున్నప్పుడు లేడీస్ వేలాది మంది వచ్చేసారు. నైనిటాల్ దగ్గర ఒక నది ఉంది. ఆ నదికి అడ్డంగా ఏం చేశారంటే పడవలను పెట్టారు. ఎందుకంటే ఈ ఒత్తిడిలో కొంతమంది వెళ్ళి ఆ నదిలో ఏమైనా పడిపోతారేమని భయం వేసి గవర్నమెంట్కి నైనిటాల్ చుట్టూ అంతా కూడా బోట్స్ పెట్టేశారు. అంటే అక్కడ నదికి ఎక్కడా కూడా ఎవరు లోపలికి వెళ్లకుండా పెట్టారు. ఇది మన భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప రికార్డు. అంటే అభిమానుల తాకిడి ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఈ 2 ఎగ్జాంపుల్స్ కూడా మనకు తెలుస్తాయి. అయితే ఈ అభిమానులు కూడా ఆయన కలిశారు. ఎప్పుడైతే క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత తనకు వచ్చేటువంటి అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒకసారి వచ్చి హాయ్ అని చెప్పి పలకరించి మళ్ళీ వెళ్ళిపోయేవాడు. అంటే ఎప్పుడు చివరి స్టేజ్లో కూడా ఆయన అభిమానుల్ని మర్చిపోలేదు. వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి హాయ్ చెప్పి వెళ్ళిపోయేవారు. అయితే ప్రపంచానికి మాత్రం తెలియదు రాజేష్ ఖన్నాకి క్యాన్సర్ వచ్చిందని, ఆయన ఇలాగ ట్రీట్మెంట్ తీసుకుంటానని ఎవరికి కూడా తెలియనివ్వలే. అయితే ఒక మార్పు మాత్రం వచ్చింది, ఆయన 30 కేజీలు తగ్గిపోయారు. ఈ క్యాన్సర్ ఎప్పుడైతే అడ్వాన్స్ స్టేజ్కి వచ్చిందో చాలా ఒక బలహీనటువంటి వాయిస్, అలాగే బలహీనటువంటి శరీరం, ఈ 2 కూడా వచ్చేప్పటికి చాలామంది డైటింగ్ ఏమనుకున్నారు. 30 కేజీలు తగ్గిపోవడంతో ఆయన తొలినాళ్ళలో ఆఖరి కత్ తర్వాత రాజ్ సినిమాల్లో ఎలాగుండేవాళ్ళు ఆ రకంగా కనిపించారు. చాలామంది పాత రాజేష్ ఖన్నా వచ్చేసారని అనుకున్నారు, కానీ అది ఆయన శరీరాన్ని కబళిస్తోంది క్యాన్సర్ అని చెప్పి ఎవరికి కూడా తెలియదు. అయితే ఈ ఫ్రెండ్షిప్ విషయానికి వచ్చేప్పటికి ఈ ఫ్రెండ్స్తో ఆయన కాలం గడిపినప్పుడు ఆయన చెప్పేటువంటి విషయాలు చాలామంది ఆయనకి కొన్ని సంగతులు గుర్తు చేసేవాళ్ళు. ఆ సంగతులు ఎలాగుంటేవంటే కిషోర్ కుమార్తో ఆయనకు ఉన్నటువంటి అనుబంధం చాలా ప్రత్యేకమైంది. ఒకసారి దుష్మన్ అనేటువంటి సినిమాలో వాదా తేరీ వాదా అనే ఒక పాట ఉంది. ఆ పాటని అప్పుడు కిషోర్ కుమార్ ఏం చెప్పారంటే మహమ్మద్ రఫీ చేత పాడిద్దాం అన్నారు. అయితే మహమ్మద్ రఫీ చేత పాడించడం మరి రాజేష్ ఖన్నాకి ఇష్టం లేదు, ఎందుకంటే తన ఫ్రెండే కదా కిషోర్ కుమార్. అయితే పనిచేద్దాం, ఈ పాటని మన సినిమాలోంచి తీసేద్దాం అని చెప్పారు. అయితే తన మీద ఉన్నటువంటి ఆ ఫ్రెండ్షిప్, ఆ గౌరవాన్ని చూసి కిషోర్ కుమార్ ఆ పాటను పాడాడు. ఆ పాట కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత తన సొంత సినిమా రాజేష్ ఖన్నా సహ నిర్మాతగా చేసినటువంటి సినిమా అలగ్ అలగ్. ఈ అలగ్ అలగ్ సినిమాలో ఈ పాటలు పాడినందుకు తన మిత్రుడైనటువంటి రాజేష్ ఖన్నా నుంచి ₹1 రెమ్యునరేషన్ కూడా ఆయన తీసుకోలేదు. అలాగే రాజేష్ ఖన్నా కిషోర్ కుమారు ఏ బాణీలు అయితే సమకూరుస్తాడో వాళ్ళతో కూర్చొని ఆ బాణీలని ఏరుకొని వాళ్ళిద్దరు కలిసి దాన్ని సినిమాలకు ప్రవేశపెట్టేవాళ్ళు. ఇంత అనుబంధం ఉండేదండి. అయితే మరి కిషోర్ కుమార్ 1987 అక్టోబర్లో చనిపోయినప్పుడు ఆయన శవాన్ని మోసినటువంటి వ్యక్తుల్లో రాజేష్ ఖన్నా కూడా ఒకళ్ళు. ఎప్పుడూ కూడా కిషోర్ కుమార్తో తన స్నేహబంధాన్ని ఆయన మర్చిపోలేదు. ఇదే విషయాన్ని తన మిత్రులు కూడా ఆయనకి ఎప్పుడూ కూడా చివరి దశలో గుర్తు చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా మరి మరొక విషయం కనుక చూసుకుంటే జితేంద్రతో కూడా ఈయన ఫ్రెండ్షిప్ చాలా గొప్పది. గీత్ అనే సినిమాకి ఆడిషన్ వెళ్తున్నప్పుడు జితేంద్ర రాజేష్ ఖన్నా దగ్గరికి వచ్చి అసలు ఈ ఆడిషన్ ఎలా చేయాలంటే మెలకువలన్నీ కూడా నేర్పించాడు. ఎందుకంటే వీళ్ళు చెప్పాను కదా చిన్ననాటి స్నేహితులు.
ఆ మెళకువలని నేర్చుకొని జితేంద్ర వెళ్ళి తర్వాత సినిమా రంగంలో హీరో అయ్యాడు. వీళ్ళిద్దరు కలిసి 3 సినిమాల్లో నటించారు. ఒకటి ధర్మకాట, నెక్స్ట్ అలా 2-3 సినిమాల్లో వాళ్ళిద్దరు కలిసి నటించడం జరిగింది. మక్సద్ అనేటువంటి సినిమాలో నటించారు. అలాగే నిషాన్ అనేటువంటి సినిమాలో కూడా నటించారు. ఈ 3 సినిమాలు వాళ్ళు మల్టీ స్టార్ మూవీస్. జితేంద్ర కూడా చాలా గౌరవంగా ఉండేవాడు. మల్టీ స్టార్ మూవీస్లో తన గౌరవాన్ని ఎప్పుడూ కూడా చూపించేవాడు. జితేంద్రతో చాలా మంచి ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేసేవాడు. చివరి రోజుల్లో కూడా జితేంద్ర వచ్చి కలిసేవాడు. అంటే ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఒక ఫ్రెండ్షిప్కి తార్కాణం. అలాగే ఆర్డి బర్మన్ని సినిమా ఇండస్ట్రీ ఒకనాడు దూరం పెట్టేసింది. ఆర్డి బర్మన్ అంటే రాజేష్ ఖన్నాకి చాలా ఇష్టం. తన సినిమాల్లో ప్రతి సినిమాకి కూడా ఆర్డి బర్మన్కి అవకాశం ఇచ్చాడు. ఆర్డి బర్మన్ మరణించిన తర్వాత లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ఈయన జోడీతోనే సినిమాలు సాగించాడు, కానీ వేరే వైపు కనెత్తి చూడలా. తన తొలినాళ్ళలో ఆరాధన ఆనంద బక్షి ఈయన పాటలు రాశాడు, మంచి రచయిత కూడా. ఈయన్ని చివరి దశ వరకు కూడా ఆయన బతుకున్నంత కాలం కూడా ఆనంద బక్షికే పాటలకి అవకాశం ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి రాజేష్ ఖన్నాలో ఒక పాజిటివ్ గుణం ఏంటంటే తను ఎవరిని నమ్ముతాడో, ఎవరైతే మిత్రులుగా భావిస్తారో వాళ్ళని ఎప్పుడూ కూడా వాళ్ళ చెయ్యి విడిచిపెట్టలేదు. వాళ్ళతో తన అనుబంధాన్ని ఎప్పుడూ కూడా కొనసాగించారు. అది ఆయన గొప్పతనం. సో ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో లీలావతి హాస్పిటల్లో ఆయన ఆరోగ్యం క్షీణించి జాయిన్ చేశారు. జాయిన్ అవ్వటం, మళ్ళీ బాగుపడటం, ఇంటికి రావటం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇంకా ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా ఇంకా అనుమానం వచ్చేసింది. ఇంకా ఎక్కువ కాలం బతికేటువంటి అవకాశం లేదని అప్పుడు ఆయన ఒక కోరిక కోరారు. నేను ఆశీర్వాద్ బంగ్లాలోనే నా కన్ను మూస్తాను, నా చివరి దశ చివరి శ్వాస మరి అక్కడే ఉండాలని చెప్పి కోరుకున్నారు. ఆయన కోరిక మేరకు ఆశీర్వాద్కి తరలించారు. ఆశీర్వాద్లోనే ఆయన తన ప్రాణాన్ని విడవటం కూడా జరిగింది. మరి జూలై 18వ తారీఖు 2012 సంవత్సరంలో ఆయన చివరి శ్వాస విడిచారు. దీనికి అమితాబ్ బచ్చన్ ఏం చేస్తే చెప్పారంటే, ఆయన చివరి మాట రాజేష్ ఖన్నా చెప్పింది నేను మీకు చెప్తున్నాను, ఇట్స్ టైమ్ అప్ ప్యాకప్ అని చెప్పేసి లాస్ట్ వర్డ్ ఆయన మాట్లాడారట. ఆయన హిందీ సినిమాల్లో 20 సినిమాల్లో డెత్ సీన్స్లో నటించారు క్లైమాక్స్లో. అలాంటి వ్యక్తి చివరికి తన మరణాన్ని సహజంగానే ప్రజలకి చూపించడం ఒక విధంగా అందరికీ కన్నీళ్లు తెప్పించింది. ఈయన మరణ యాత్ర బాంబేలో జరిగినప్పుడు అక్షయ్ కుమార్, డింపుల్ కపాడియా, మరి ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా వీళ్ళందరూ కూడా అకామిడేట్ అయ్యారు. 9 లక్షల మంది ఆ రోజు దాన సంస్కారాలు అంతిమయాత్రలో పాల్గొన్నారు. దీనికి ఇండియా నుంచి వివిధ ప్రాంతాల నుంచి రావటమే కాకుండా ఇండోనేషియా, బ్యాంకాక్, సింగపూర్, మలేషియా, తైవాన్ అనేక ప్రాంతాల నుంచి విదేశాల నుంచి కూడా అభిమానులు తరలి వచ్చి ఆయన వీడ్కోల యాత్రలో పాల్గొనడం జరిగింది. ఆ రోజు బాంబేలో వర్షం ఎప్పుడు కూడా ఆయనకి ఒక కన్నీటి దారులాగా పడ్డాయేమో అని కూడా అనిపించవచ్చు. ప్రకృతి కూడా కన్నీరు కార్చిందని కూడా ఆ రోజు అనుకున్నారు. అభిమానులు తమ ఆవేదనని తట్టుకోలేకపోయారు. మరి సినిమా దిగ్గజాలు చాలామంది ఆ ఫెనరల్ దానికి కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అక్షయ్ కుమార్ మెయిన్ లీడ్ తీసుకొని ఆయన దర్శన సంస్కారాలు పూర్తి చేశారు. తర్వాత వాళ్ళిద్దరు కుమార్తెలు ట్వింకిల్ ఖన్నా, రిషి ఖన్నా. ట్వింకిల్ ఖన్నా తర్వాత వాళ్ళ రెండో అమ్మాయి, వీళ్ళిద్దరూ కూడా రింకీ ఖన్నా. వీళ్ళు ఋషికేశ్కి వెళ్ళి మరి గంగానదిలో అస్థికల నిమజ్జనం చేయడంతో మరి రాజేష్ ఖన్నా మరి పంచప్రాణాలు కూడా అనంతవాయువులో కలిసిపోయాయని చెప్పి మనం భావించవచ్చు. రాజేష్ ఖన్నా మరణం ఒక విధంగా చూసుకుంటే సినిమా పరిశ్రమకి తీరని లోటు. ఒకటి మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, స్టార్స్ అనే వాళ్ళు ఎవరు ఉండరు, సూపర్ స్టార్ అంటే ఎవరు ఉండరు. సూపర్ స్టార్ డమ్మున్నా లేకపోయినా రాజేష్ ఖన్నా ఒక ఆర్టిస్టు. ఎన్నో మంచి క్యారెక్టర్లు చేశాడు. ఆయన రొమాంటిక్ చేశాడు, యాక్షన్ చేశాడు, తర్వాత సస్పెన్స్ థ్రిల్లర్ చేశాడు, అలాగే పేదరికం అనేది చూశాడు. సౌతర్న్ అనేటువంటి సినిమాల్లో ఆయన అద్భుతమైన నటన చూపించాడు. అలాగే మరి ఆయన చేసినటువంటి సినిమాలు ఎప్పటికీ కూడా ఇండియన్ హిస్టరీలో ఒక మిగిలినటువంటి అధ్యాయం. అలాగే ఆయన కొన్ని సినిమా షూటింగ్లో పాల్గొనేటప్పుడు కూడా వైష్ణోదేవి టెంపుల్స్కి వాటికి వెళ్ళినప్పుడు కూడా చెప్పులు వేసుకునేవాడు కాదు. 4 రోజులు నేల మీదే పడుకునేవాడు కొన్ని టెంపుల్స్కి వెళ్ళినప్పుడు. ఇలాంటి సీన్స్ కూడా జరిగాయి.
అలాంటి వాటిలో ఆయన భక్తి ప్రబుద్ధంతో ఉండేటువంటి మనస్తత్వం కూడా ఆయనకు ఉంది. అలాంటి వ్యక్తి మరి ఇండస్ట్రీకి ఎప్పుడైనా కూడా రాడు, మరి అలాంటి వ్యక్తి మరి పుట్టడు. మరి ఒక విధంగా అవతార్ సినిమా కనుక చూసుకుంటే ఒక పసిబిడ్డ అవసరమైతే ఎక్కడ దొరకల. చివరికి ఒక ముస్లిం అతను అభిమాని అతను ఏం చేశాడంటే రాజేష్ ఖన్నా అభిమానంతో తన పుట్టిన బిడ్డను ఇచ్చేశాడు. రాజేష్ ఖన్నా కూడా ఆ బిడ్డ మీద మమకారంతో అతనికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని వైష్ణవీదేవి టెంపుల్కి వెళ్ళి 4 రోజుల షూటింగ్లో ఆ బిడ్డను కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. అంటే తన అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అభిమానాన్ని కూడా తను అంత బాగా చూసుకునేవాడు. అలాగే కమల్ హాసన్ కూడా మన సౌత్ నుంచి వచ్చినప్పుడు అతనికి మంచి ఫ్రెండ్. ఒక ప్రీమియర్ షోకి వెళ్ళినప్పుడు మరి టైటిల్స్ ఎండింగ్ అయిపోయినా కూడా అతని కథల రాజేష్ ఖన్నా అభిమానులంతా అతను చుట్టుపెట్టేసి షర్టు కూడా చిచ్చేశారు. కానీ కమల్ హాసన్ ఒక బాడీ గార్డ్గా నిలబడి ఆయన అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చాడు. అలాగే ఆయన కాదర్ ఖాన్తో కలిసి బెంగళూరులో వెళ్ళారు ఒక స్టేడియంలో మాట్లాడటానికి. 50,000 మంది అటెండ్ అయ్యారు. 50,000 మంది కూడా సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాని ఒకేసారి అరిచారు. ఆ అరుపులో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కదా, అరగంట సేపు. దాంతో కాదర్ ఖాన్ అదిరిపోయాడు. ఎక్కడ కూడా ఒక హీరోకి ఇంత రకమైనటువంటి స్వాగతం లభించుతుందని చెప్పి ఆయన తన ఆత్మ జీవితంలో కూడా చరిత్రలో కూడా రాసుకోవడం జరిగింది. ఒక విధంగా ఆయన పంచభూతాల్లో కలిసిపోవడం నిజంగా చాలా విచారకరం. మళ్ళీ తిరిగి రాని లోకాలకి రాజేష్ ఖన్నా వెళ్ళిపోయారు. అయితే ప్రేక్షకులకి నేను చివరిగా వినియోగించుకుంది ఏంటంటే ఇది చేయడానికి నేను పడినటువంటి వ్యయాస, అనేక రకాలైన సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం, దాదాపుగా ఆయన జీవితానికి సంబంధించిన అన్నీ నేను కవర్ చేశానని నేను చెప్పలేను, కానీ చాలా ముఖ్యమైన ఘట్టాన్ని కూడా నేను కవర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక కేసు స్టడీ. ఆయన నుంచి ఏది నేర్చుకోవాలి, ఏది నేర్చుకోకూడదు అనే విశ్లేషణ మనమే చేసుకొని మంచిని తీసుకోండి. ఆయనలో ఏదైతే చెడు గుణాలు ఉంటాయో అనే పతనానికి దారితీసాయో వాటిని మన జీవితంలోకి అన్వయించుకోకుండా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. అలాగే నిర్మాతలు మహానటి అని చెప్పి సినిమా తీశారు. అది ఎంత అద్భుత విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ కూడా రాజేష్ ఖన్నా జీవితం అది ఆత్మకథ అనుకోనండి, బయోగ్రఫీ అనుకోనండి, అది కనుక సినిమా కనుక తీస్తే మరి ఈరోజు ప్రేక్షకులను ఆకట్టుకునేటువంటి అంశాలు ఎన్నో ఉంటాయి. మన తెలుగు ప్రొడ్యూసర్స్ ఈరోజు జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా సినిమా తీస్తున్నారు. ఎవరైనా ఒక మంచి నిర్మాత మంచి దర్శకుడితో సినిమా కనుక తీస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక జర్నలిస్ట్గా నేను భావిస్తూ మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ని ఎప్పటికీ నేను మర్చిపోలేను. సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారాన్ని యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా అందజేస్తుంది. 14,000 మంది పైగా సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి మీ వీడియోని షేర్ చేసి మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఎప్పుడూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.